హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, మీరైతే జిల్లా కలెక్టర్ ఆఫీస్ అండ్ మరియు ఉపాధి హామీ కింద పనిచేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఉపాధి కల్పన అధికారి వారి కార్యాలయంలో జాబ్స్ అయితే పడ్డాయి. సో వాటికి అప్లై అయితే చేసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే క్విక్గా చూసేయండి ఫ్రెండ్స్. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ ఉన్నాయి, షార్ట్స్ రూపంలో ఉన్నాయి, కమ్యూనిటీ పోస్టుల ద్వారా పెడుతున్నాం. చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి, అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడైతే నేనైతే వచ్చేసి ఇక్కడ ఉపాధి దాంట్లో ఉన్న పొజిషన్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, జిల్లా కలెక్టర్ గారి అనుమతితో జిల్లా ఉపాధి కల్పనాధికారి వారి ద్వారా ఈ జాబ్స్ అయితే వచ్చాయి. డిసెప్షన్ హాల్ అటెండెన్స్ 4 పొజిషన్స్ ఉన్నాయి. 10వ తరగతి ఉత్తీర్ణత మరియు అనాటమీ డిసెక్షన్ హాల్ లేదా ఫోరెన్సిక్ మెడిసిన్ డిపార్ట్మెంట్ నందు 1 సంవత్సరం అనుభవం అయితే ఉండాలి. సో వీళ్ళకైతే వచ్చేసి ఇక్కడైతే ఇచ్చారు ఫ్రెండ్స్, వెబ్సైట్ అయితే ఇచ్చారు. సో మీరు వీళ్ళకి ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని ఫిల్ చేసి పంపించాలి. ఎవరికి పంపించాలో చెప్తాను ఫ్రెండ్స్. 18 నుంచి 44 ఇయర్స్ మధ్యలో ఉండాలి. సో ఆ ప్రింట్అవుట్ ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తాను. ఈ అప్లికేషన్ ఫామ్లో ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్ మీ నేము, ఫాదర్ నేము, ఆధార్ కార్డ్ నెంబరు, మీ డీటెయిల్స్, పర్సనల్ బేసిక్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్స్, మీ 10th ఇంటర్ డిగ్రీ ఎక్కడ చదివారు, ఎంప్లాయ్మెంట్ హిస్టరీ ఏంటో మెన్షన్ చేయండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు, డేట్, అలాగే ఏమేమి పెట్టాలి అంటే 4th నుంచి 10th క్లాస్ వరకు బానిఫైడ్స్, మెమోస్, ఎస్ఎస్సి, డిగ్రీ, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇవన్నీ అయితే పంపించాలి. సో ఎవరికి పంపించాలో చూద్దాము క్లియర్గా. ఇక్కడ దాటితో పాటు కుల ధృవీకరణ పత్రం, నివాస పత్రం, ఆధార్ కార్డు, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బానిఫైడ్ సర్టిఫికేట్స్ అన్నీ జతపరిచి జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయం నందు తెలంగాణ ఎంప్లాయ్మెంట్ అసిస్టెంట్ మిషన్ టీమ్ కార్యాలయంలో 16/11/2024 నుంచి 23/11/2024 సాయంత్రం 5 గంటల పని దినాల్లో సమర్పించాలని క్లియర్గా మెన్షన్ చేశారు. నిర్దేశించిన గడువు తర్వాత వచ్చినవి స్వీకరించబడవు. 23/11/2024 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఈ డేట్ తర్వాత వస్తే మాత్రం స్వీకరించబడవు అని క్లియర్గా చెప్పారు. పూర్తి వివరాలకు టీమ్ ఆఫీస్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం నందు లేదా సంప్రదించగలరు. సో ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చారు. సో మీరు చెక్ చేసేయండి. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం నుంచి వచ్చిన ఈ జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా నేనైతే రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.